దేనికోసమో ఎదురు చూస్తున్నారు. ఇంకొంతమంది భర్త రక్షించబడాలి, భార్య రక్షించబడాలి, బిడ్డల జీవితంలో మార్పు రావాలి, కూతురు కాపురం కట్టబడాలి, కొడుకు కుటుంబం నిలబడాలి, ప్రార్థన చేస్తున్నారు. ఆ స్థలం కొనాలి, నా కుమారుడు స్వస్థపరచబడాలి, నా కుమార్తె స్వస్థపరచబడాలి, లేక నా భార్య లేక నా భర్త స్వస్థపరచబడాలి, అప్పులు తీరిపోవాలి, ఆర్థికంగా స్థిరపడాలి. ఎన్నెన్నో అవసరాలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ జవాబు రావటం లేదు. కాబట్టి సైతాను వచ్చి ఏమంటాడో తెలుసా? నీకు వెంటనే జవాబు రావటం లేదు కాబట్టి ఇక రాదు అనేటటువంటి అవిశ్వాసాన్ని ప్రభు తీసుకొస్తాడు. ఈ సహోదరులు, ఆ భార్య భర్త మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం ఏ ఉపయోగం లేదు. అదే సమయంలో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అద్భుతములు చేయగలడు అని వారు విశ్వసించినప్పుడు వారి శరీరంలో ఉన్న బలహీనత ఏమైపోయింది?